సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన ఇండియా బాగుపడాలనే ఉద్దేశంతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇవాళ చాలా మంది తిండి లేక ఎక్కడెక్కడో ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు భారతదేశంలో. ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వం అటువంటి కుటుంబాల్లో ఉన్న వారసులకి కనీస జీవనోపాధిని కల్పించాలి. చాలా మంది ఉన్నారు, మనం లెక్కేసుకోలేము. కానీ వాళ్ళ పిల్లలు ఈవేళ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క వారసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం ముఖ్యంగా ఆ మహానుభావుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో అప్పటికి ఇప్పటికీ 100% మార్పు వచ్చింది. అప్పుడు ఎవరు సర్వీస్ చేస్తే వాళ్ళకి ప్రజలు ఆదరించేవారు, ఎంతవరకు సర్వీస్ చేస్తారు. బహుశా నాకు తెలిసి 2024 వరకు కూడా రాజకీయాల్లో డబ్బు విషయం ఉండేది కాదు. 4 తర్వాత మరి ఈ పరిస్థితులన్నీ మరి ఎందుకు మారాయో మనకు అర్థం కాదు. కానీ నార్త్లో కన్నా మన సౌత్లో ఘోరమైన పరిస్థితి ఉంది. ఎలక్షన్కి ఎవరైనా పోటీ చేయాలంటే కోట్లు తెచ్చుకొని ఎక్కడ మీకు సర్వీస్ చేస్తారంటే ప్రజలకి. సో ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని ప్రజల్లో మార్పు తెస్తేనే ఆయన యొక్క జగజ్జీవన్ రావు యొక్క ఆశయాలకు మనం ఊపిరి పోసినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన జీవితాన్ని చెప్పాలంటే 40 సంవత్సరాలు ఏకంగా పరిపాలనలో ఉన్నాడు. స్వాతంత్రం వచ్చాక, ఉద్యమంలో ఉన్నాక, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి రకరకాలుగా ప్రజల కోసం సర్వీస్ చేసిన వ్యక్తిని మనం ఈరోజు కొనియాడడం వర్ధంతి సందర్భంగా మన అందరి అదృష్టం. పెద్దలు నిజంగా ఈరోజు భర్త గారు కూడా మనకు అందుబాటులో ఉండడం వలన మరి ఆయన కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మరి ఆయనకు కూడా చాలా ఉన్నత భావాలు ఉన్నాయి. ఆయనలో కనీసం మనం కూడా కొన్ని భావాలు అలవర్చుకోవాలి. నిజంగానే మనం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో కొంచెమైనా స్వార్థాన్ని తగ్గించుకొని ప్రజలకు కొంచెం చేరువుగా ఉంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకి మంచి రోజులు వస్తాయి, మన పార్టీకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఘనవాళ్ళు అర్పిస్తూ ఈ అందరూ వద్ద సెలవు తీసుకుంటాను. ఆయన పాత పార్లమెంట్ బిల్డింగ్లో ఉండేవారు. మాకు అదృష్టం దక్కలేదు. మేము వెళ్ళే తరకి ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది. అదృష్టం దక్కలేదని ఎందుకు అంటున్నానంటే పాత పార్లమెంట్లో ఒక చామ్ ఉంది. ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్ హాల్. ఇది కొత్తది నాకు బాగానే ఉంది, కానీ పాత ఎంపీలు అందరూ వచ్చి పాతది బాగుంది అంటే నేను కూడా ఏదో మిస్ అవుతున్నానని అనిపిస్తుంది. సో ఏదైతే ఇష్యూస్ కోసం జగజ్జీవన్ రామ్ గారు పోరాడారో, ఆల్ ఇండియా డిప్రెస్డ్ లీగ్ అని స్టార్ట్ చేశారు. ఇవాళ సమాజంలో మిమ్మల్ని అందరినీ ప్రశ్నించేది బాబ్జీ గారు కూడా ఒకసారి అడిగారు. సమాన హక్కులు ఒకటే కాదు, ప్రతి వర్గం నుంచి నాయకత్వం ఎట్లా వస్తుంది, ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి, దళితుల నుంచి అంత టాల్ లీడర్స్ ఎవరన్నా గత 10 ఏళ్ళుగా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అట్లా డెవలప్ అవుతున్నారా? లేకపోతే మీ ఇంట్లో మీరు ఎవరైనా అట్లాంటి వాళ్ళని, పిల్లల్ని మీరు అట్లా తీర్చిదిద్దుతున్నారా? అంటే ఇలాంటి లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనందరం ఒకసారి ఆలోచిద్దాం. వ్యవస్థలో ఏంటంటే బలవంతుడు బలంగా అయిపోతున్నాడు, బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు పోరాడడం వల్ల కొంతవరకు సమాజంలో జస్టిస్ అనేది వచ్చింది. కంటిన్యూస్గా చేయాలి అది. బాబ్జీ గారు అన్నట్టు ఐఎమ్ కమిటెడ్ టు దట్ కాజ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనం తాత్కాలికంగా ఒకరిని సంతోషపెట్టడానికి నా కొడుకు చీట్ చేసినా వదిలేసేయండి, అటెండెన్స్ లేకపోయినా ఎగ్జామ్ రాయనివ్వండి, ఇట్లాంటివి అడగకూడదు. మనం ఇది అడిగితే మన పిల్లలు బాగుపడరు. ఎక్కువ మంది నన్ను అట్లా అడుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? ప్రయోజకులుగా మన పిల్లలు తయారవ్వాలి. వాళ్ళ సొంత కాలమే వాళ్ళు నిలబడగలగాలి. ఏదైతే రాజ్యాంగంగా మనం అందరికీ అవకాశాలు ఇవ్వగలుగుతున్నామో ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, అది సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా బలంగా తయారయ్యి సమాజానికి సేవ చేసే ఒక స్థాయికి వాళ్ళు పెరగాలి. అది మన చేతిలో ఉంది. ఈ వ్యవస్థలో మనం మునిగిపోయి మర్చిపోతున్నాం అసలు మనం ఎందుకున్నామని కూడా. మంచి టైం వచ్చింది. 5 ఏళ్ళ కష్టకాలం చూసి వాళ్ళ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అనుకూలమైన పరిస్థితి ఉంది. జరిగిన ఈ తప్పులు 5 సంవత్సరాల్లో కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మీ అందరి సహాయం అవసరం. ఎందుకంటే ఇప్పుడు 2 వారాలు అయిపోయి ఢిల్లీలో చాలా చేద్దాం అనుకున్నాను వైజాగ్లో, కానీ ఇంకా అక్కడే కన్జ్యూమ్ అవుతున్నాం. ఓవరాల్ సంవత్సరానికి ఒక 100-110 రోజులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు జగజ్జీవన్ రామ్ గారు 40 ఏళ్ళు పార్లమెంట్లో, దాంట్లో 30 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. ఎట్లా మేనేజ్ చేశారో తెలియదు. మాకు మాత్రం ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే సమాజంలో ఆశలు బాగా పెరిగిపోయినాయి. అప్పుడే చాలామంది నాకు మెసేజ్లు, కామెంట్లు, ఇది చేయలేదా, అది చేయలేదా, బాబు ఇంకా నెల కూడా అవ్వలేదు, టైం ఇవ్వండి, తప్పకుండా చేస్తాం. కానీ
ఒక్కడనే నేనేం చేయలేను, అందరం కలిసి చేసి సమిష్టి కృషి. ఎవరైతే మంచి విలువలతో పనిచేస్తున్నారో బాబ్జీ గారితో కూడా అదే నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చాలా చూసాం కదా, ఎవరు ధైర్యవంతులు, ఎవరు భయస్తులు, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడట్లేదు, ఎవరు పిలుపుకి వస్తున్నారు, ఎవరు రావట్లేదు. ఇప్పుడు కొందరు మొహాలు ఇక్కడ రెగ్యులర్గా కనపడుతున్నారు, ఇక్కడ కొందరు కొత్తగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం నోటీస్ చేస్తాం. వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇప్పుడు. అదే సో ఇప్పుడు ఏంటంటే మనకి అవకాశం వచ్చింది, కొంత ఈ 5 సంవత్సరాల్లో విలువలు సమాజంలో దిగజార్చడానికి గత ప్రభుత్వం పనిచేసింది. భయపెట్టడం, కులాల పరంగా విడదీయడం, అనవసరంగా డ్రామా పాలిటిక్స్ చేయడం. మేము అప్లిఫ్ట్ చేశాము అని ఇంతమంది ఎస్జీ లీడర్స్కి పదవులు ఇచ్చాము, లేకపోతే దళిత డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాము, మాట వరుసకి ఇలా చెప్పారు. కానీ రియల్ అప్లిఫ్ట్మెంట్ అయితే ఎవరికి చేయలే. పేదవాళ్ళుగానే మిగిలిపోవాలి, బానిసలుగా ఉండాలి, ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి ప్రయోజకులుగా అవ్వకుండా దాని మీదే ఆధారపడి బతకాలి అనే ఆలోచన ఎక్కువ కనపడింది. అది చేస్తే ఎప్పుడు ఎవరు అప్లిఫ్ట్ అవ్వరు. డబ్బులున్న వాళ్ళు, పవర్ ఉన్న వాళ్ళే ఒక 5 10 మందో గత ప్రభుత్వంలో, లేకపోతే మా అయితే ఒక 1000-2000 మంది, అంతే. 5 కోట్ల మంది కాదు కదా. ఈసారి చేయాలంటే మీరు బలపడండి, మీరేం బలహీనంగా ఉండమని నేను అడగట్లేదు. కానీ మీరు బలపడిన తర్వాత 10 మందికి మనం అప్లిఫ్ట్ ఎట్లా చేయాలనేది పనిచేద్దాం. అసలే ఇవాళ కూటమి ప్రభుత్వం కాంపిటీషన్ కూడా మన మధ్యలో కూడా పెరిగిపోయింది. బీజేపీ, జనసేన, టీడీపీ అంటే ఎవరు పనిచేస్తారు, ఎవరు గుర్తింపు పొందుతారనే కాంపిటీషన్ పెరిగింది. మంచిది, ప్రయోజకులు ముందుకు వస్తారు. అట్లాంటి వాళ్ళు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఎదురు చూస్తున్నాము. అంటే ఇప్పుడే మొన్న 2 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులందరినీ కలిసి వెళ్తుంటే వాళ్ళందరూ అంటున్నారు మళ్ళీ పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది అని అందరికీ అనిపిస్తుంది అని. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఏంటంటే ఇంత స్పీడ్గా మేము ఒక 3-4 మీటింగ్లు తప్ప అన్ని మీటింగ్లో మేము ఉన్నాం. వాళ్ళు కూడా అంటున్నారు ఈ 5 ఏళ్ళు మేము ఎప్పుడు చూడలేదండి ఇంత స్పీడు మీ దగ్గర నుంచి. మేము వాళ్ళని అడగడం ఇది చేయండి అది చేయండి అని తప్ప మీలాగా వచ్చి మమ్మల్ని ఇలా డిమాండ్ చేసి మళ్ళీ మాకు ఇది కావాలి అది కావాలని అడిగే వాళ్ళు లేరు. మీరు ఇలా సపోర్ట్ ఇస్తే చాలు, మేము కూడా చాలా స్పీడ్గా చేస్తాం అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. సో ఒక ఎంపీగా మాకు కూడా బాధ్యత పెరిగింది, అన్ని కోఆర్డినేట్ చేసుకుని. ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయడానికి మేము పనిచేస్తాం. అంటే ఇవాళ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి అనేసి మీ అందరితో మాట్లాడే సందర్భం దొరికింది కాబట్టి కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి నాయకుల్ని మనం ఒట్టి ఇలా డేట్ సెలబ్రేట్ చేయడం కాదండి, ఈయన గురించి మనం చదువుకుని ఒక్క విలువైనా మన జీవితంలో మనం పాటించగలిగితే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇంకా విలువైన అవుతారు. లేకపోతే జస్ట్ ఈ ప్రోగ్రామ్ చేసామా, ఫోటో దిగామా అనేది కాదు. నేను ప్రతిసారి ఈ అవకాశం తీసుకుంటా, దొరికినప్పుడు చదివి వాళ్ళు ఏదో ఒక మంచిది, ఓహో ఇది కూడా మనం తీసుకుంటే బాగుంటుంది కదా అని. దాని ఉద్దేశం అది. పిల్లలు కూడా దీని గురించి అర్థం చేసుకోవాలి. సో మనకి మళ్ళీ సందర్భాలు వస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. బట్ ఇవాళ మీ అందరినీ కలిసి జగ్జీవన్ రామ్ గారి జీవితం గురించి ఒకసారి ఆలోచించడం అనేది ఒక మంచి అవకాశంగా భావిస్తూ మీ సెలవు తీసుకుంటున్నాను.